హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నాలుగు ఐటమ్స్తో చికెన్ పలావ్ చేసుకుందాం పదండి. ఈరోజు మా చెల్లి చేసిన పల్లెటూరు నాటు పలావ్ చూద్దాం పదండి. మీరు చూసి నేర్చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు బాగానే పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయండి. అందులో మనం తెచ్చుకున్న చికెన్ మొత్తం వేసి కొంచెం దాన్ని వేపుకోవాలి. ఫస్ట్ ఉంటుంది ఈ పలావ్కి చికెన్ ఫస్ట్ వేపుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది చికెన్ది. తర్వాత రెండు ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలు వేసుకుని కలుపుకోవాలి బాగా. ఆ తర్వాత ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసుకుని కలిపేయండి బాగా. ఆ తర్వాత మనం అమ్మ వాళ్ళు ఇంట్లో గరం మసాలా పౌడర్ చేస్తారు కదా, ఆ గరం మసాలా పౌడర్ని వేయండి. ఇది ఎక్కువ పడుతుంది, ఇంకా మనం ఎలాంటి మసాలాలు వేయము కాబట్టి మనం ఈ గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాత మనం బాగా కలుపుకొని కొంచెం మూత పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత తీసిన తర్వాత కొంచెం ఇంకొకసారి కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత మనం 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఓకే, ఇక్కడ మా చెల్లి వేస్తుంది చూడండి. 2 లోటాలు, మేము 1 లోట తీసుకున్నాం కాబట్టి 2 లోటాలు నీళ్ళు వేసి చేస్తుంది. తర్వాత సాల్ట్ వేసేయండి. సాల్ట్ వేసిన తర్వాత మరుగు వస్తుంది. మరుగుతున్నప్పుడు మనం బియ్యం వేసేయాలి, ఓకేనా. రైస్ వేసుకోవాలి. బాస్మతి రైస్ కంటే దీనికి వాడకూడదు. మన పల్లెటూరులో దొరుకుతుంది కదా రైస్, ఆ రైస్ మాత్రమే వేస్తే మాత్రం మనకి మంచి టేస్ట్, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగ వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టేయండి. తర్వాత మూత తీసిన తర్వాత చూస్తే మన పల్లెటూరు నాటు బిర్యానీ రెడీ అయిపోయింది. మనం బయట చాలా పలావులు తింటాం, బిర్యానీలు తింటాం, కానీ ఇంటికి వచ్చిన అమ్మ చేతి పలావ్ తింటేనే కదా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ఇలా రెడీ చేసుకొని తినేయండి. చాలా ఈజీ, 4 ఐటమ్స్. ఓకే, ఇక్కడ నేను ఒక చిన్న మాట చెప్తాను. మన కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని పలకరించిన వాళ్ళ గురించి ఆలోచించండి. రాకుండా ఉన్న వాళ్ళ గురించి మాత్రం అస్సలు పట్టించుకోకండి. మన తమ్ముడు మన వాళ్ళు అవుతారు కానీ మరుదులు మన వాళ్ళు అవరు కదా. ప్లీజ్ మీరు కామెంట్ చేయండి, ఓకేనా. బాయ్, సబ్స్క్రైబ్ చేయండి.